ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఇప్పుడు 4 కటప్ వీడియోలు చేశాను. 4 డిస్ట్రిక్ట్స్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. అలాగే చాలా మంది అడుగుతున్నారు కింద కామెంట్స్లోనే, అన్న మరి ఎంత తక్కువ కటప్ ఉంటుందా, అసలు పాసిబుల్ అయినా ఎంత తక్కువ కటప్ ఉండడానికి? చాలా మంది చూస్తే హైయెస్ట్ స్కోర్లు వచ్చి ఉన్నాయి కదా, అసలు మాకు ఇన్ని తక్కువ మార్కులకి జాబ్ వస్తుందా అని చాలా మంది సందేహాలు వెలబుచ్చుతున్నారు అనమాట. అయితే ఇక్కడ కటఫ్ అనేది నేను చెప్పేటప్పుడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నాను అనమాట. అంటే మనకి అనుకుంటాం ఒక చుట్టుపక్కల ఒక 5-10 స్కోర్లు కనిపించాయంటే ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ ఉంటుందేమో, ఇంకా మరీ ఎక్కువ కటఫ్ ఉంటుందేమో, ఇంకా అంతకు మించి ఎక్కువ స్కోర్లు ఉన్నాయేమో అని అనుకుంటాం అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా యుగంలో ఉండడం వల్ల మనకి వాట్సాప్లో కానివ్వండి, టెలిగ్రామ్లో కానివ్వండి, అలాగే ఫేస్బుక్లో కానివ్వండి, ఇటువంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో చూసేటప్పుడు చాలామంది స్కోర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అది చేసేటప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఎక్కువ స్కోర్లు చూసినప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉంటారేమో అని అనుకుంటాం అనమాట. అంటే ఇప్పుడున్న యుగంలోనే స్కోర్స్ గ్యాదర్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదనమాట. ఇంతకు ముందు ఏంటంటే హైయెస్ట్ స్కోర్ వచ్చినట్టు ఎవరో తెలిసేది కాదనమాట. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఆల్మోస్ట్ స్కోర్స్ కూడా 90% గ్యాదర్ చేసేస్తున్నారు ఆన్లైన్లోనే. అయితే ఇప్పుడు హైయెస్ట్ స్కోర్లు ఉన్నాయనుకోండి, అది దాని తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 150 స్కోర్ ఉందనుకోండి, దాని కింద కంటిన్యూగా ఉంటారు. అయితే టాపర్ ఎవడైతే 150 ఉన్నాడో దాని కింద సెకండ్ ర్యాంకర్ ఏమో ఒక 145, అలాగే థర్డ్ ర్యాంకర్ ఒక 144 అలా ఉంటూ ఉంటారు అనమాట. అయితే కొద్ది కిందకి దేనికొలది అంటే టాప్ టు బాటమ్కి ఒక 10 మార్క్స్ దీనికొలది అక్కడి నుంచి ఒక్కొక్క మార్క్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు అనమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తున్నాం అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కాబట్టి ఎప్పుడు కూడా ఈ కటఫ్ అనేది అంటే ఇప్పుడు టాపర్ ఏదో ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నాడు అనుకోండి, దాని తర్వాత సెకండ్ టాపర్ అనేవాడు తక్కువ ఉంటారు అనమాట. అయితే హైయెస్ట్ ఎవరైతే మార్క్స్ ఉన్నారో డివైడ్ అయిపోతుంటారు డిస్ట్రిక్ట్ వైజ్గా. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు ఒక డిస్ట్రిక్ట్కి కటఫ్లు చూసేటప్పుడు తగ్గుతుంటాయి అనమాట. అంటే టాపర్ ఎవరైతే ఉన్నాడో ఆడి కింద కంటిన్యూ మార్క్స్ అని రావన్నమాట, గ్యాప్ వస్తుంటుంది. వీటికి ఎగ్జాంపుల్ మీకు చెప్దామని చెప్పేసనే, అంటే క్రితం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు ఎన్నైతే పోస్టులు ఉన్నాయో, లాస్ట్ టైం ఎన్నైతే పోస్టులు ఉన్నాయో అంటే ఈక్వల్ అనమాట. ఇప్పుడు మనం కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ సిటీని తీసుకున్నాం. లాస్ట్ టైము విజయవాడ సిటీ, కృష్ణా డిస్ట్రిక్ట్ 2 పోస్టులు కలిపితే 336 ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 400 పోస్టులు ఉన్నాయన్నమాట. మరి ఈ లెక్కను చూసేటప్పుడు పోస్టుల సంఖ్య చూసినా ఎక్కువ ఉంది. అయితే కాంపిటీషన్ అంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, మెయిన్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే ఈసారి తక్కువ మంది క్వాలిఫై అయ్యారు అనమాట. అలానే పేపర్ యొక్క స్టాండర్డ్స్ ఇలాగ కట్ ఆఫ్ చెప్పేటప్పుడు ఇవన్నీ కీ రోల్ పోషిస్తుంటాయి అనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ కంపేర్ చేసి చూస్తే కొన్ని లాస్ట్ నోటిఫికేషన్ కంటే కొందరు ఈ నోటిఫికేషన్ పేపర్ ఈజీగా ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి లాస్ట్ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు సేమ్ అన్ని పోస్టులు గల నోటిఫికేషన్ మనం ఒక డిస్ట్రిక్ట్ని మనం సెలెక్ట్ చేసాం. ఎగ్జాంపుల్ కృష్ణ లాస్ట్ టైం 336 ఉన్నాయి, ఈసారి 400 ఉన్నాయి. అంటే లాస్ట్ టైం కంటే పోలిస్తే దగ్గర దగ్గర ఒక 64 పోస్టులు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. మరి లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత క్లోజ్ అయింది? ఓపెన్ అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ ఎంత కట్ అయింది, మరి ఇప్పుడు ఎంతకు రావచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. దీనివల్ల ఏంటంటే మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అనమాట. కొన్ని క్రితం నోటిఫికేషన్తో మనం కంపేర్ చేద్దాం. ఆ పోస్టుల కంటే ఈసారి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, కొన్ని దానికంటే కొద్ది పేపర్ ఈజీగా అనుకోండి ఎగ్జాంపుల్. మరి ఆ నోటిఫికేషన్తో కంపేర్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్లో ఎంతవరకు రావచ్చు, అది ఎంత ఓపెన్లో ఎంత క్లోజ్ అయింది అని మనం చూసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లాస్ట్ టైం నోటిఫికేషన్ అనమాట. ఇది విజయవాడ సిటీ చూసుకునేటప్పుడు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. ఓసీ నుంచి చూసుకుంటే మనకి ఓవరాల్ పోస్టులు చూస్తే చూడండి అలాగా 249 పోస్టులు అనమాట. మనకి చూడండి 249 పోస్టులు ఉన్నాయి లాస్ట్ టైం విజయవాడ సిటీ. 249 పోస్టులు అంటే మరి ఓపెన్ ఎంత క్లోజ్ అయింది మనం ఒకసారి చూసుకుందాం. ఓపెన్ ఎంత క్లోజ్ అయిందో ఒకసారి చూద్దాం అనమాట. చూడండి ఇక్కడ ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో. ఇదిగోండి టాపర్, స్టేట్ టాపర్ కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట. 143 మార్కులు లాస్ట్ టైం. ఈ 143 మార్కులు చూసుకుంటే మనం ఓపెన్ పోస్ట్ అంటే టాపర్ 143 దగ్గర స్టార్ట్ అయ్యాడు అనమాట. ఇక్కడ చూస్తే ఓపెన్ ఎక్కడ క్లోజ్ అయింది మెన్కి చూడండి. మెన్ ఇదిగోండి ఇక్కడ ఓసీ జనరల్ ఎన్నో పోస్ట్కి మెయిల్. ఇగో చూడండి ఓసీ జనరల్ అని కూడా మెయిల్ ఎంత క్లోజ్ అయింది? 69 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే ఈ 249 పోస్టులో 69 పోస్టులు ఓపెన్ పోస్టులు ఉన్నాయన్నమాట. మరి ఓపెన్ ఎక్కడ కట్ అయింది? 121 దగ్గర కట్ అయింది అనమాట. 121 మార్క్స్కి కట్ అయింది. పోనీ ఇదే గుర్తుపెట్టుకోండి. అంటే 121కి లాస్ట్ టైం పోస్ట్ వచ్చింది సిటీలోనమాట. అలాగే మనం ఉమెన్ చూసుకునేటప్పుడు ఓసీ జనరల్ ఫీమేల్ మనం చూద్దాం. అంటే హోమ్ గార్డ్ అయ్యి కాదు, ఎన్సీసీ అవి కాదు, జస్ట్ ఓపెన్ జనరల్లోనే చూద్దాం. చూడండి ఎన్ని మార్కులకు వచ్చింది ఓసీ ఫీమేల్. 93 మార్క్స్కి వచ్చింది. 113 పోస్ట్ అంటే 113 పోస్టులు ఉన్నాయి ఓపెన్. అదే మెన్ ఫీమేల్ కలిపి. అలాంటప్పుడు మనం చూసుకునేటప్పుడు ఇక్కడ ఎంత క్లోజ్ అయింది? 93 క్లోజ్ అయింది అనమాట. అంటే ఓపెన్లోనే ఈ హైయెస్ట్ నోటిఫికేషన్ ఉన్నది. అంటే 250 పోస్టులు ఉండేటప్పుడు అనమాట నేను చెప్తున్నది. అప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకోండి 96కి స్టార్ట్ అయ్యాడు,
తర్వాత 67కి వచ్చిందనమాట పోస్ట్. అంటే 5 పోస్టులు ఉన్నాయి లాస్ట్ టైం. ఈ 5 పోస్టులో చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏంటంటే ఎక్కువ మంది ఉండరు అనమాట, వాళ్ళకి అందుకే ఎక్కువ తక్కువగా వస్తుంది పోస్ట్ అనేది. ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు బీసీఏ చూద్దాం. బీసీఏలో 120కి స్టార్ట్ అయింది అనమాట పోస్ట్. మెన్నకి 120కి స్టార్ట్ అయ్యి ఎంత క్లోజ్ అయింది, 116 మార్కులకి క్లోజ్ అయింది అనమాట. ఎన్సీసీకి ఓపెన్ జనరల్కి 116కి క్లోజ్ అయింది అనమాట. చూడండి 116, చూడండి కిందన 116 మార్కులు క్లోజ్ అయింది ఓసీ జనరల్. అంటే తర్వాత ఫీమేల్ చూసుకునేటప్పుడు ఓసీ ఫీమేల్కి ఎంత, బీసీఏలోనే ఫీమేల్కి ఎంతకు వచ్చింది, 82 మార్కులకి వచ్చింది అనమాట అమ్మాయికి పోస్ట్. అలాగే బీసీబీ చూసుకోండి 119కి స్టార్ట్ అయింది. 119కి స్టార్ట్ అయితే ఎక్కడికి క్లోజ్ అయింది పోస్ట్ అనేది, 115కి క్లోజ్ అయింది అనమాట. బీసీ జనరల్ బీ చూడండి 115కి పోస్ట్ క్లోజ్ అయిపోయింది అనమాట. అలాగే మనం బీసీసీ చూద్దాం. 3 పోస్టులు ఉన్నాయి, అది కూడా మెయిల్కి ఉన్నాయన్నమాట. 106 నుండి చూసుకుంటే 100 మార్కులకి వచ్చిందనమాట. అంటే లాస్ట్ టైం 100 మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి పోస్ట్ వచ్చిందనమాట. అలాగే బీసీడీ చూసుకుందాం. మనకి బీసీడీ చూసుకుంటే 120 దగ్గర స్టార్ట్ అయింది. 120 దగ్గర స్టార్ట్ అయ్యి ఎంతకు వచ్చింది, 117కి వచ్చింది అనమాట. 117 చూడండి జనరల్, అంటే బీసీడీ జనరల్ ఎంతకి 117కి వచ్చింది అనమాట. అలాగే ఉమెన్కి చూసుకుంటే ఎన్ని మార్కులకి వచ్చింది, జనరల్ ఫీమేల్ 88 మార్కులు పోస్ట్ వచ్చింది. బీసీడీలోని 88 మార్కులు పోస్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్ కట్-ఆఫ్లు చెప్పుకునేటప్పుడు అసలు ఎగ్జాంపుల్ ఒక 90 మార్కులకు ఉమెన్కి పోస్ట్ వస్తుంది అంటే నమ్మబుద్ధి వేస్తుంది. అంటే డౌట్ పడుతుంటారు అనమాట. అంటే మనం కట్-ఆఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వివిధ అంశాలని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. లాస్ట్ టైంతో చూసుకుంటే ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అలాగే లాస్ట్ టైం కట్-ఆఫ్ చూసుకుంటే చూడండి ఎంత క్లోజ్ అయిందో బీసీడీకి. ఇంకా బీసీఈ చూసుకోండి 113కి స్టార్ట్ అయ్యి తర్వాత 104కి వచ్చిందనమాట జనరల్ బీసీఈ. అలాగే ఉమెన్కి చూసుకుంటే ఇంక చెప్పనవసరం లేదు, 71కి వస్తుంది పోస్ట్. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ చూసుకుంటే 120కి స్టార్ట్ అయింది. వీళ్ళకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా బాగానే ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట. వీళ్ళు కూడా ఎక్కువ పోటీ ఉంది. అసలు తక్కువ మార్కులు రావడానికి అవకాశం కూడా లేదనమాట వీళ్ళకి కూడా. చూడండి వీళ్ళకి మేల్కి ఎక్కడికి వచ్చింది ఆ పోస్ట్ అనేది, దాదాపుగా 112 మార్కులకి వచ్చిందనమాట. ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 112 మార్కులకి మెన్నకి పోస్ట్ క్లోజ్ అయిందనమాట. మరి ఉమెన్కి చూసుకుంటే 87 మార్కులకి వచ్చిందనమాట. 87 మార్కులకి వీళ్ళకి పోస్ట్ వచ్చింది. అలాగే మనం ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే 113కి స్టార్ట్ అయ్యి ఎక్కడ క్లోజ్ అయింది, 105 మార్కులకి క్లోజ్ అయిందనమాట. అలాగే ఫీమేల్కి ఎక్కడ క్లోజ్ అయింది, 90 మార్క్స్కి క్లోజ్ అయింది ఫీమేల్. 90 మార్క్స్ చూడండి, ఇవన్నీ 249 ఎక్కడ క్లోజ్ అయిందో. ఓవరాల్గా 249 పోస్టులు చూసుకుంటే ఈ విధంగా మనకు క్లోజ్ అయిందనమాట. మరి కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుందాం. కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓవరాల్గా చూసుకునేటప్పుడు మనకి 87 పోస్టులు ఉన్నాయన్నమాట. 87 పోస్టులు. మరి 87 పోస్టులు ఓపెన్ ఎంత క్లోజ్ అయిందో మనం చూద్దాం ఒకసారి. కృష్ణా డిస్ట్రిక్ట్ ఇప్పుడు సిటీ అయిపోయింది కదా, విజయవాడ సిటీ. ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ 133తో స్టార్ట్ అయింది అనమాట. కృష్ణా డిస్ట్రిక్ట్ చూడండి 133తో స్టార్ట్ అయ్యి ఓపెన్ ఎక్కడ క్లోజ్ అయింది, జనరల్ ఓసీ జనరల్ చూస్తే 123 మార్కులు క్లోజ్ అయిందనమాట. అంటే 87 పోస్టుల్లో కూడా 10 మార్కులు వేరియేషన్ వచ్చిందనమాట టాప్ టు బాటమ్కి. అంటే 133తో మొదలయ్యి 123తో క్లోజ్ అయిందనమాట పోస్ట్. మనం ఈ విధంగా చూసుకుందాం. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు మనం నెక్స్ట్ ఫీమేల్కి ఎంత క్లోజ్ అయింది పోస్ట్ అనేది మనం చూసుకుంటే ఓసీ జనరల్ ఫీమేల్ 100 మార్క్స్కి వచ్చింది అనమాట పోస్ట్. 100 మార్క్స్ పోస్ట్ వచ్చింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 67, ఇంతకుముందు సిటీలోనే 67, ఇక్కడ 67. అలాగే బీసీఏ చూసుకుంటే 123కి స్టార్ట్ అయ్యి 120 క్లోజ్ అయింది. అలాగే ఫీమేల్కి 86కి వచ్చింది. అలాగే బీసీబీకి చూసుకుంటే 122 స్టార్ట్ అయ్యి అలాగే ఎంతకి 119కి వచ్చింది అనమాట. ఫీమేల్కి 98 మార్క్స్కి వచ్చిందనమాట. బీసీబీ అది 87 పోస్టుల్లో, జస్ట్ 87 పోస్టుల్లో చెప్తున్నాను. ఈసారి ఎన్నో ఉన్నాయనుకున్నారు, ఓవరాల్గా చూసుకుంటే 400 పోస్టులు ఉన్నాయన్నమాట. బీసీసీ చూసుకుంటే 119 మార్కులకు వచ్చింది. అలాగే బీసీడీ చూసుకుంటే 121 నుంచి 120కి క్లోజ్ అయిందనమాట. అలానే ఉమెన్కి ఎంతకు వచ్చింది, 86కి వచ్చింది అనమాట. అలానే బీసీఈ చూసుకుంటే 114 స్టార్ట్ అయ్యి 108కి క్లోజ్ అయింది. 3 మెయిల్ పోస్టులే. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ చూసుకుంటే 121కి స్టార్ట్ అయ్యి 115కి క్లోజ్ అయిందనమాట. అలాగే ఉమెన్ చూసుకునేటప్పుడు మనకి 90 మార్క్స్కి వచ్చిందనమాట. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే 116 స్టార్ట్ అయ్యి 114 క్లోజ్ అయింది. ఉమెన్కి 91 మార్కులకు వచ్చింది. మరి దీన్ని బట్టి చెప్పండి ఫ్రెండ్స్, మరి లాస్ట్ టైం కంటే ఈసారి మార్కులు ఎక్కువ ఉన్నాయి, మరి లాస్ట్ టైం కంటే ఈసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు. పేపర్ మరి చూసుకుంటే మరీ అంత డెడ్ ఈజీగా లేదు. ఈ విధంగా చూసుకునేటప్పుడు మరీ ఎక్కువ ఉంటుందా, మనమే ఆలోచించండి. అంటే దీనికి మీకు లాజిక్ ఏం చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న డేటా చెప్తున్నాను అనమాట. దీన్ని బట్టి మరి ఇప్పుడు లేటెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు
అని నేను దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని దీనికన్నా మరొక కొన్ని మార్కులు ఎక్స్ట్రా వేసి చెప్తున్నాను అనమాట. అంటే లాస్ట్ టైం కంటే ఈసారి పోస్టులు ఎక్కువ ఉండి కూడా కొన్ని మార్కులు ఎక్స్ట్రా వేసి అంటే ఇప్పుడు ఎంతకు రావచ్చు కట్ ఆఫ్ చెప్తున్నాను చూడండి క్లియర్గానా. ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఇంతకు మించి దాటదు కట్ ఆఫ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా. మహా అయితే 1-2 మార్కులు తేడా ఉంటుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. ఈ విధంగా చూసుకునేటప్పుడు మనం చూడండి మెయిల్ ఎంతకు రావచ్చు. విజయవాడ సిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ రెండు కలిపి చెప్తున్నాం. మెయిల్ 122 నుంచి 125. లాస్ట్ టైం కంటే మనం 1-2 మార్కులు ఎక్స్ట్రా వేసి చెప్తున్నాం అనమాట. అంటే ఈ స్కోర్స్లో ఎవరున్నారో వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు అనమాట. సేఫ్ మార్క్స్లో ఉన్నట్టు. అంటే 122 నుంచి 125 మధ్యలో ఎవరున్నారో వాళ్ళు సేఫ్ అనమాట. ఫీమేల్ చూసుకునేటప్పుడు 95 నుంచి 100 మధ్యలో ఉంటే వాళ్ళు సేఫ్ అనమాట, ఓపెన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇప్పుడు లీస్ట్లో చెప్తున్నాను 85 వస్తే సేఫ్. అలాగే బీసీఏ చూసుకుంటే 117 నుంచి 120 మధ్యలో ఎవరున్నారో వాళ్ళు సేఫ్. ఫీమేల్ చూసుకుంటే 85 నుంచి 88. అలాగే బీసీబీ చూసుకుంటే 116 నుంచి 119. అలాగే ఫీమేల్ 90 నుంచి 95. అలాగే బీసీసీ చూసుకుంటే 105 నుంచి 108. అలాగే ఫీమేల్ చూసుకుంటే 80 నుంచి 85. అలాగే బీసీడీ చూసుకుంటే 118 నుంచి 120. అలాగే ఫీమేల్ 90 నుంచి 95. అలాగే బీసీఈ చూసుకుంటే 105 నుంచి 108. ఫీమేల్ 75 నుంచి 80. అలాగే ఎస్సీ చూసుకుంటే 114 నుంచి 116. అలాగే 85 నుంచి 90 ఫీమేల్. అలాగే ఎస్టీ చూసుకుంటే 100 నుంచి 105 ఎస్టీలకి. అలాగే ఫీమేల్కి 80 నుంచి 85 అనమాట. అలాగే ఏబిఓ ఎస్టీ ఇవి ఉండవు, మ్యాక్సిమమ్ ఉంటే చెప్తున్నాం 95 నుంచి 85. అలాగే ఈడబ్ల్యూఎస్ ఇవి చూసుకోండి, ఇవి కూడా ఆల్మోస్ట్ 116 నుంచి 119 అనమాట. 116 నుంచి 119 ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు అనమాట. వాళ్ళు 90 నుంచి 93 అనమాట ఉమెన్. చూడండి ఇదంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది లైట్ చేసి చూపిస్తున్నాం కొన్ని మీకు క్లియర్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఓపెన్. ఆల్మోస్ట్ ఇంతకు మించి ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇలాగే వస్తుంది. మెయిన్స్ వచ్చేటప్పుడు చూసుకోండి, రిజల్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని దాటి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే ఛాన్స్ లేదు. ఇది మీరు ఫిక్స్ అవ్వండి. ఈ మధ్యలో ఉన్న మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు 100% సేఫ్ మార్క్స్ అనమాట. ఎవరో 10-20 మంది అంటే ఒక 10 మంది 20 మంది మనం చూసి హైయెస్ట్ స్కోర్లు ఉంటే ఒక 130లు 125 అబవ్లు ఉంటే ఒక 130 మీద ఒక 20 మందిని మీరు చూసుంటే ఇంకా అంతకు మించి అంటే ఒక దానికి ఒక 10-20 మంది ఎక్స్ట్రా ఉండొచ్చు. అంటే మనం ఓపెన్లో చూసుకునేటప్పుడు ఈ 400 పోస్టుల్లోనే మరి ఓపెన్ ఎన్ని ఉన్నాయి, మరి దాంతో క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు కిందకి దిగేటప్పుడు ఎంత స్కోర్ తగ్గుతుంది. ఆ విధంగా మీరు ఒకసారి మనం అనాలిసిస్ చేసుకోండి, దాన్ని బట్టి ఈజీగా చెప్పొచ్చు అనమాట. మరి పేపర్ ఏమైనా డెడ్ ఈజీగా ఉందా అని అంటే అలా ఏం లేదు కదా. 1-2 టాపిక్స్ ఈజీగానే ఉన్నాయి చాలా. పాలిటీ అనేది హిస్టరీ అనేది చూసుకుంటే చాలా ఈజీగానే ఉన్నాయి. రీజనింగ్ అథమెటిక్ చూసుకుంటే మోడరేట్గా ఉన్నాయి, పర్వాలేదు. కానీ కరెంట్ అఫైర్స్ చూసుకునేటప్పుడు టఫ్గానే అడిగాడు. సైన్స్ చూసుకునేటప్పుడు ఈజీగానే అడిగాడు, కొంత మోడరేట్గా అడిగాడు. కొన్ని టాపిక్స్ చూసుకునేటప్పుడు కొంత టఫ్గానే అడిగాడు. ఈ విధంగా చూసుకునేటప్పుడు పేపర్స్ అనేది మరీ అంత ఈజీగా లేదు కదా. అందుకే ఇవన్నీ అంచనా వేసి మీకు చెప్తున్నాను. ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చాక చూడండి ఇలాగే నియర్గా ఉంటుంది అనమాట. అలాగే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన బిఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.